ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు మీరు దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. 40 ఆల్మోస్ట్ టచింగ్ 40. మీ పరాజితనా? పరాజిత ఫస్ట్ 83 అండి. 83 అంటే ఇప్పుడు 40 years. 40 years, అందుకే 40 అన్నాను. 40 కరెక్ట్. ఈ 40 years లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. సార్ మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్. 3 hours 2 hours అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును. ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ ఇస్ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్లో. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే 20-25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును. అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ. అవునండి. నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది నాకు ఆయనకి అలాగ ఉంటుందండి. అవును. యు ఆర్ మీ, ఆ జూలు టోపీ పెట్టుకొని అలాగంటూ స్టైల్ అంటూ అది. అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది. అంటే బట్ నాకు సూట్ అయింది అది. అవును. చాలా మంది చేస్తారండి, సూట్ అవ్వదు. అది సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును. అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్. పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్లో నేను ఎల్విస్ ప్రిస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డాక్టర్ది ఒక ప్లే చేశాను. మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నామండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు ఖానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన్. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్తో ఎల్విస్ ప్రిస్లీ స్టైల్లో, నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ వాడు, గురువు భట్ అని, వాడు హ్యాండ్సమ్ షమీ కపూర్లాగా ఉండేవాడు అప్పుడు. వాడు మంచి హైట్ వెయిట్, మంచి కలరు, మంగళూరేను. వాడు ఒక మాట అన్నాడు, నీ ముఖం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్. లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ మాట చెప్పాను, అరే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తాను రా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. నాన్నగారు హ్యాండిక్యాప్, నేను బీకామ్ చేసుకుంటే డాడీకి హెల్ప్ చేద్దాము, 5 sisters హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దట్ టైమ్. అవునండి. మనకి ఇదంతా లేదు, సినిమా హోమ్ బిజినెస్ అవునండి. సో ఇది రాగానే వితిన్ 6 months ఎస్కేప్ అండి బెళగాం నుంచి. మీరే? నేను. ఓకే. ఒక 6,000 rupees పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు. మనం తీసుకుని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. PUC ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చాడు చూడ, మగ చూడ నాకు కొడుకుది అంటే, వాడు బట్టు అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్. బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని. డబ్బులు సంపాదించాను. ఫుడ్ కోసం 4 rupees 5 rupees ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి. మోహన్ బాబు గారు, దాసరి గారిది జయసుధా, ఆ పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్ లో. శివరంజని, మీ అమ్మవాడు అదన్నీ పాడేవాడు. మన బార్ లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్. నాకు 5 rupees 10 rupees, అప్పుడే 20 rupees కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే. సో అలాగ వచ్చిందండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 years అండి. 8 years అలాగే బతికారండి.
అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు, గార్డెన్ వెళ్ళి పడుకునే దోమలు ఒకే ప్రాబ్లం అండి. పేపర్ వేసుకుని పడుకునేవాడు. ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది, అదే నా బెడ్షీట్. సో అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావు అని ఒక గ్యాస్. కాదు సార్, ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఏరా ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అసలు అన్న దేవుడిలా ఉండేవాడు. 89 years వాజ్ హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా ఒకసారి, అమ్మని చూసుకొని వస్తామని. నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం, మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 songs పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని. అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్, నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబరే చూడడానికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు, ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేల్లో ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు, అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే ఇలాగని. మా డాడీ ఒకే మాట చెప్పాడంట, నాకు ఉండేది 9 kids, వాడు పుట్టలేదు నాకు, ఈజ్ నాట్ మై సన్, ఆయన చెప్పొద్దు వెళ్ళండి. అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత, నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి. ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని తీసుకుపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు, నా కొడుకు ముస్లిం వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు, ఇలాగ చెప్పాడని. వద్దే డాడీ ఏదో తెలియకుండా చెప్పున్నాడు ఆయన, మీ మీద రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు. ఇంకేముంది, మీరు పెద్ద యాక్టర్ కదా సార్, నేను గెలిచాను కదా, గెలిచారు మీ పందెంలో మీరు గెలిచారు. మన డాడీ ఒకే మాట చెప్పారంట, ఆయన నా కొడుకు అయితే గెలుస్తాడు, లేకపోతే చచ్చిపోతాడు, అంతే, ఇంకేముంది, రెండే జరిగింది, రెండే. అవును, మా అమ్మ ఏడుస్తే నువ్వు లోపల అక్కడ ఎక్కడ కూర్చొని ఏడ్చు, ఇక్కడ నా ఎదురులో ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ. అదే, ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నన్ను చాలా. బికాస్ ఆఫ్టర్ 2 sisters I was the first son. ఓకే, సో ఎవ్రీబడి యూస్ టు లవ్ మీ. ఎల్డెస్ట్ సన్, మై ఎల్డెస్ట్ సన్ నేను. ఓకే, నాకు ఇద్దరు పెద్ద అక్కలు. ఓకే, సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిన తర్వాత, అదే పరాజిత హిట్ అయిన తర్వాత 7-8 సినిమాలు వరుసగా హిట్లు. అవును సార్, నాకు సెకండ్ పిక్చర్ అండి తాయే నుడి అని, అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్. వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి. ఓకే, ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్. అప్పుడు 3 brothers, ఫస్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్, సెకండ్ బ్రదర్ రామకృష్ణ, థర్డ్ బ్రదర్ నేను. ఓకే, అంటే ఆ థర్డ్ క్యారెక్టర్ ఎవరు పెడతామని అబ్బాయిని అడిగారు సుధీందర్ని. ఇలా మార్నింగ్ 7:30 డిస్కషన్లో ఒక అబ్బాయి పంపిస్తానండి, చూడండి చరణ్ రాజ్ అని, బెళగాం అబ్బాయి చాలా బాగుంటాడు, రే వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు. ఎందుకంటే ఆర్తి గారు, కళ్యాణ్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, పెద్ద కాస్టింగ్ ఉంది, మళ్ళీ ఒక తోడ అంటారు. లేదు పరాజిత సినిమా బాగా ఆడుతాము, విన్నాను రా. హీరోయిన్ ఆర్తి గారు మా అత్త అక్కడ, అంటే వదన. సో సుధీంద్ర నాకు చెప్పాడు, నేను కలవగానే వెళ్ళి మొదలు అబ్బాయి నాడు కలవరా అన్నాడు. వెళ్ళి కలిసాను సార్. చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు. చేస్తాను సార్ అన్న. సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు. అప్పుడంతా అడ్వాన్స్ ఏం లేదు, అయ్యో గుడ్ ఓల్డెన్ డేస్, వేషం వేయడమే గొప్ప అన్నట్టు. అవును సార్, డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు. ఫస్ట్ డే వచ్చి ఒక 250 feet షాట్, ఆర్తి కొడుతుంది, నేను డైలాగ్ చెప్పాలి. అలాగా సూపర్ సింగిల్ టేక్. ఓకే అండి, అబ్బాయి పట్టుకుని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ 100 days. తర్వాత అక్కడ 7 pictures అండి మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో. 7 సినిమాలు ఒకే బ్యానర్ మీద 7 సినిమాలు సీల్డ్ నా ఇంట్లో ఉన్నాయి 100 days. అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్. అక్కడ ఆయనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.